విశాఖ ఆర్కే బీచ్ లో బీచ్ శాఖ పేరుతో కూటమి ప్రభుత్వం తలపెట్టిన మద్యం షాపు ఏర్పాటుకి విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అలాగే ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలో జీవో ప్రతులు దగ్ధం అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో తీవ్ర పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడి ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బీచ్ షాక్ పేరుతో ఏర్పడిన మద్యం దుకాణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ కల్చర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఇప్పుడు కూడా. లేదంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అంటే బ్రింగింగ్ ద ఓల్డెస్ట్ టెన్షన్స్ టు సర్ఫేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బీచెస్ అన్నమాట. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో కలోనియల్ రూల్ ఉండేటప్పుడు, బ్రిటిష్ కలోనియల్ రూల్ ఉండేటప్పుడు, మా తాతలు ఉండేటప్పుడు మాకు చెప్పేవారు. మా తాతలు ఆర్కే బీచ్ అంతా కూడా సోల్జర్స్ పేట అనేవారు. ఓకే, అక్కడ బ్రిటిష్ సోల్జర్స్ ఉండేవారు. సో అక్కడ జర్మన్ షెపర్డ్స్ అండ్ ఆల్సేషన్ డాగ్స్, రాట్ వీలర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కట్టేసి ఎవరు మత్స్యకారులు అటువైపు రాకుండా రాళ్ళు గొప్ప కొడేసి ఆ రాళ్ళతో కొట్టేవారంట. ఎవరైనా సరే వచ్చి వాళ్ళు మహిళలు చూస్తారేమో అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు బీచ్లో డ్రెస్ లేకుండా ఉండడం, సో వీళ్ళందరూ కూడా మందు తాగడం ఇవన్నీ కూడా. అంటే మళ్ళీ సేమ్ కల్చర్ తీసుకొస్తా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రం ఎస్పెషల్లీ వైజాగ్ పీపుల్ దే లవ్ పీస్ అండ్ హార్మోనీ అన్నమాట. ది రెస్పెక్ట్ హార్మోనీ, అది మన కల్చర్ అన్నమాట. ఆ కల్చర్ని ఇప్పుడు నాశనం చేస్తా ఉన్నారని చెప్పేసి మాకు భయం వేస్తుంది అన్నమాట. ఎవరు అడిగారు వీళ్ళకి ఇది తెమ్మని చెప్పేసి? ఏమంటే సంపద సృష్టి అంటారు. అంటే సంపద సృష్టికి ఏ గడ్డనే తింటారా? సంపద సృష్టికి ఏ గడ్డనే తింటారా? ఎంపీ భరత్ అంటారు, ఏమి అందరు తాగట్లేదు అని. అంటే సచ్ ఏ స్టూపిడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ విశాఖపట్నం. I don't understand. You are the representative of this people of Visakhapatnam in the parliament. You are the lawmaker. Are you a lawmaker talking like this? అందరూ తాగితే అది క్లోజ్డ్ రూమ్లో చేసుకునే విషయాలు అవన్నీ కూడా. ఓకే, అంతేగాని క్లోజ్డ్ రూమ్లో చేసుకుని మేము పైకి వచ్చి బహిర్గతంగా చేస్తామని అనుకుంటే ఇది థాయిలాండ్ అయితే ఏమైనా? థాయిలాండ్లో కూడా చేయరు కదా. గతంలో స్పీకర్ అయ్యన్ పాత్రుడు విశాఖలో గోవా కల్చర్ తీసుకొస్తామని చేసిన వ్యాఖ్యల్లో భాగంగానే ఈ ఏర్పాటు అనుకుంటున్నారు. స్పీకర్ గారు చెప్తే అదే చెప్తాం కదా, ఆ కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళే కదా ఇవన్నీ మాట్లాడుతున్నది. సో వాళ్ళు తాగమంటే అందరూ తాగేస్తారా? ఈరోజు ఆ తీర ప్రాంతంలోని ఎంతో చక్కగా ఆడపిల్లలు, మగపిల్లలు, టీనేజ్ పిల్లలు చక్కగా అలల మధ్య నడుస్తూ ఉండి, కొత్తగా పెళ్ళైన జంట ఇంకా పసుపారకు ముందే ఆ అటువైపు నడుస్తూ ఉండి, అలాంటి ప్రాంతంలో ఈరోజు ఏమో మందుబాబులనేమో నడిపిస్తానంటే, బీర్లకేమో ఇన్వైట్ చేస్తామంటే, అంటే ఏం చేస్తున్నారు? ఏం కల్చర్ని ఏ రకంగా పాడు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? ఎందుకు ఈ రకంగా పాడు చేయడం కల్చర్ని? ఇది మంచిది కాదు. ఎందుకంటే అందులో నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను, మీ సనాతన ధర్మాన్ని కాపాడే రక్షకుడు అని అంటారు, మీరే ఉద్ధారకుడు అంటారు. మరి ఇదే ప్రాంతంలో కోట్లింగాలతోటేమో పూజలు జరిపి కోట్ల మంది ఆ శివరాత్రి నాడేమో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రతి పౌర్ణమి కూడా లక్షలాది మంది నెల నెల వచ్చి స్నానాలు ఆచరిస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసిన కోట్లాది మంది ఆ సింహగిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలాగే వినాయక చవితులు కానీ, దుర్గాదేవి నవరాత్రులు కానీ జరిపిన తర్వాత ఏమో ఆ స్వామివారులనేమో ఈ నీటిలోనే నిమజ్జనం చేసే ఆచారం ఉన్నది. అలాంటి ప్రాంతాన్ని అపవిత్రం చేసి బీర్లతోటేమో నింపుతానని చెప్పి అంటే ఎలా ఒప్పుకుంటాం? మా మత్స్యకారులు తెల్లవారు 2 గంటలు 3 గంటలకి అక్కడే పడవలు వేసుకొని వెళ్తారన్నమాట. చెప్పులు కూడా వేసుకోరన్నమాట. ఎవడో బోకరోడేమో తాగేసి ఆ బాటిల్ ఎరగొట్టేస్తే అవి గుచ్చుకొని, కనీసం నాకు గుచ్చుకుందని కాదు, నా వేట టైం అయిపోతుందని చెప్పేసి బోటెక్కి వెళ్ళిపోతే ఆ మధ్య సముద్రం ఏమో రక్తం అంతా పోయి క్షీణించి చనిపోతే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? లా అండ్ ఆర్డర్ ఎంత దెబ్బతింటుంది? లేడీస్ ఎంపవర్మెంట్ ఎంత దెబ్బతింటుంది? ఈరోజు లేడీస్ మీదేమో సెక్షువల్ హెరాస్మెంట్స్ పెరిగిపోతా ఉన్నాయి మీ గవర్నమెంట్లోని. ఇవన్నీ అవసరమా? మత్తులోనేమో సముద్రంలోకి వెళ్ళి స్నానం చేస్తే వాడు మరి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవచ్చు. అక్కడే ఉండే మహిళ ఏం చేయగలుగుతుంది? ఇవన్నీ అవసరమా? డ్రంక్ అండ్ డ్రైవ్లోనేమో ఆ తాగేసి అక్కడ బీరు ఎన్నో తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరికైనా కొట్టేస్తే, ఎవరు చచ్చిపోతే, వీడే చచ్చిపోయినా సరే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ కూడా విఘాతం కలిగించడమే కదా. సో దట్స్ వై వి డిమాండ్, ఏదైతే ఈ చట్టం చేస్తా ఉన్నారో చట్టాన్ని మీరు ఉపసంహరించుకొని మళ్ళీ విశాఖపట్నం బీచ్ యొక్క కల్చర్ని కాపాడండి. సార్, ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టూరిజం ప్రమోషన్లో భాగంగా బీచ్ శాఖ మద్యం షాప్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు. టూరిజం కోరుకుని అన్నీ చేస్తారా? థాయ్ మసాజ్ చేయిస్తారా? చెప్పండి. థాయిలాండ్లోకి ఏమో గుంటలను కూడా అక్కడ పెడతారా? వాళ్ళేమో మన థాయిలాండ్లో మనం నడుస్తుంటేనేమో ఇలా పట్టుకుని వెళ్ళిపోతారన్నమాట లోమగా. అది చేయిస్తారా మీరు? అంటే అవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే కొల్లు రవీంద్రకి ఏం తెలుసండి? ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడతాడా ఇలాగనా
భరత్ ఇదే మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా 2014 గెలిచింది బికినీలతో షో చేయిస్తాము అంటున్నారు. అందుకే ప్రజలు ఇంటికి పంపించారు కదా ఒకసారి 5 years. మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ జరగబోతుందన్నమాట. సంపద సృష్టి అంటే కష్టపడండి అయ్యా. మీరు 2 సంవత్సరాలు చేతకాక చెతకలిపిడి 3,55,000 కోట్లు అప్పులు చేశారు మీ చంద్రబాబు నాయుడు. ఇది మీ యొక్క ఎకనామికల్ స్ట్రాటజీస్. చెప్తే సిగ్గమాట. అంత కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చి 3,25,000 కోట్లు మాత్రమే 5 సంవత్సరాలు జరిగింది. నువ్వు ఈరోజు ఆల్రెడీ 3,55,000 crores అంటే ఎక్కడ పెట్టావు? అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నావు, ఆ అమరావతికి మళ్ళీ అప్పులు చేస్తున్నాను అంటావు. వాట్ ఈస్ ద ట్రూత్? యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ ట్రూత్ వర్సెస్ హైప్. యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ ఫాల్స్ ఆల్వేస్. యు ఆర్ అ డేంజరస్ టు ది సొసైటీ. నేను చెప్తాను అన్నమాట చంద్రబాబు నాయుడు. సరే, ఈ షాప్లో నాన్ ఆల్కహాల్ అంటే బీరు, వైన్ మాత్రం అమ్ముదాం, మహిళలు కానీ విశాఖవాసులు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని కొల్లు రవీంద్ర అంటున్నారు. అవును, బీర్లు తాగితే మత్తే కదా. 20% ఆల్కహాల్ తక్కువ ఉంటే ఎక్కదా. ఒక బాటిల్ బదులు 2 బాటిల్ తాగుతాడు, 2 బాటిల్ 3 బాటిల్ తాగుతాడు. నువ్వు 2 తాగేసావు అని చెప్పేసి ఏమనంటాడా వాడు? మా ఇల్లు కూడా ఇస్తాడు వాడు. తాగిన తర్వాత మత్తులోనే ఏంటి? డ్రింకింగ్ మేక్స్ పర్సన్ టు లూజ్ ఇన్నోసెన్స్ అండ్ గివ్ ఎగ్జిబిషన్స్. తాగి తందనం ఆడతాడు అక్కడ, ఎగ్జిబిషన్ చేస్తాడు అన్నమాట అక్కడ ఆ గుంటలతో ఆల్తాడు వచ్చినాడు. అంతే కదా. ఓటమి వచ్చాక 2 ఏళ్ళు చంద్రబాబు సంపద సృష్టి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇదే బీర్లు అమ్మడమే సంపద సృష్టి. ఓకే, ఇంకా ఎన్నెన్ని బీచ్ల్లో అమ్ముతారో నాకైతే తెలియదు. ఈ షాప్ ఏర్పాటు వ్యతిరేకంగా మీరు ఇంకా పోరాటం ఎలా ఉధృతం చేస్తారు? షాప్ ఏర్పాటుని అడ్డుకుంటారా? ఒకటి ఏంటంటే మేము ప్రజల్లో ఎన్లైట్ చేస్తా ఉన్నాం, ఇంకా ప్రజల యొక్క ఉద్యమం ఇంకా చూడాలనుకుంటున్నాం. ఓకే, మేము ఎన్లైట్ చేస్తాం, ఇది కళ్ళు విప్పి చూడండి ఇది జరగబోతుందని చెప్పేసి. దిస్ ఫూల్స్ ఐ నో దట్ చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఒకసారి చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఇట్స్ ఎ రిజిడ్ మ్యాన్. ఇంకా వాళ్ళ తాలూకోలే కదా, కనీసం చెప్పాలి కదా. కార్యకర్తల మధ్య చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు ఇది చాలా తప్పు అని చెప్పేసి, నీచం అని చెప్పేసి. జనసేన కార్యకర్తలు చెప్తున్నారు ఇది చాలా నీచమైనదని చెప్పేసి. కానీ ఆ లీడర్స్ మాత్రం అంటారు అన్నమాట. సో డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు బ్యాక్కి టు ద పెవిలియన్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో కలిపేస్తాం. ఇది మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. విన్నారు కదా, కూటమి పార్టీలో కూడా ఈ బీచ్ షాప్ ఏర్పాటుకి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆ పార్టీ కార్యకర్తలు కూడా తమతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుకి మీద తమ నిరసన వ్యతిరేకత తెలియజేస్తున్నాం. మహిళా సంఘాలు, వైఎస్ఆర్సీపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో కూడా నిరసన తెలియజేస్తే దాన్ని బట్టే తదుపరి ఆందోళన కార్యక్రమం ఉంటాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, BBC 7 TV, విశాఖపట్నం.